పెళ్లి పెళ్లి వేడుక అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని రెండు కుటుంబాల పరస్పర అంగీకారంతో ఒక్కటి చేసే తంతు ఈ పెళ్లి వేడుక. ఇక పెళ్లికి వచ్చే బంధువులు అతిథులతో ఇరు కుటుంబాలలో కోలాహలంగా మారుతుంది. అయితే ఇంతమంది ఒక చోట చేరారంటే ఏదో ఒక ముచ్చట లేకుండా ఉంటుందా? అలా మొదలయ్యే ముచ్చట్లు సరదా సరదాగా కొంచెం సీరియస్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. ఇక మర్యాదలు తక్కువైతే వచ్చే గొడవలు ఉండనే ఉంటాయి. ఇలా అనేక పెళ్లిల్లో ఏదో ఒక తంతు నడుస్తూనే ఉంటుందబ్బా. కానీ కొన్ని సందర్భాల్లో పెళ్లి క్యాన్సిల్ అవడమే కాదు, ప్రాణాలు పోయే పరిస్థితులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. బలగం సినిమాలో నల్లి బొక్కల గొడవ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. అచ్చం అలాగే నిజ జీవితంలో ఒక ఘటన తాజాగా జరిగింది. అప్పటి వరకు వివాహ వేడుక కళకళలాడింది. వధూవరులను పెళ్లికి వచ్చిన అతిథులు నిండు మనసుతో ఆశీర్వదించారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత మొదలైంది ముక్కల లొల్లి. భోజనంలో మటన్ ముక్కలు తక్కువ వచ్చాయంటూ జరిగిన గొడవలో ఇరు పక్షాలకు చెందిన 8 మందికి గాయాలైన ఘటన నిజామాబాద్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నవీపేటలో ఒక ఫంక్షన్ హాల్లో మండల కేంద్రానికి చెందిన వధువుకు నందిపేట మండలంలో బాద్గుణకు చెందిన వరుడితో పెళ్లి జరిగింది. తర్వాత జరిగిన పెళ్లి భోజనంలో తమకు మటన్, చికెన్ సరిగ్గా వడ్డించడం లేదని వరుడి తరపు బంధువులు గొడవకు దిగారు. ముక్కలు తక్కువగా వేస్తున్నారంటూ పెళ్లి కూతురు తరపు బంధువులతో వాదనకు దిగారు. చిన్నగా మొదలైన గొడవ కాస్త ఒక్కసారిగా పెద్దదిగా మారింది. దీంతో అటు వధువు ఇటు వరుడు తరపున చెందిన వారు ఒకరినొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అంతటితో ఆకుండా వంటగంటలు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో 2 వర్గాలకు చెందిన 8 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మొదట నవీపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫంక్షన్ హాల్ బయట ఉన్న రోడ్డుపై సైతం ఇరుపక్షాలు దాడులు చేసుకుని న్యూసెన్స్ చేయడంతో అక్కడే వీధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఏదేమైనా ఆనందోత్సవాల నడుమ ఉండాల్సిన పెళ్లి మండపం కాస్త ఆందోళనగా మారింది. ఇది ఇంకా ముందు ముందు ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో అని మిగతా బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.